పెద్ది పెద్ది ఇప్పుడు ప్రతి మెగా అభిమాని ఈ సినిమా కోసం ఎక్కువ వెయిటింగ్. సినిమా నిజంగా ఈ మంత్ లో రిలీజ్ అవుతుందా లేకపోతే పోస్ట్ పోన్ అవుతుందా అనే టెన్షన్ కదా. అయితే నిన్ననే సింగిల్ థియేటర్స్ పర్సంటేజ్ విషయంలో కొత్త రూల్స్ బయటికి వచ్చాయి. మరి మన పెద్ది సినిమాపై అవి ఏమన్నా నెగటివ్ ఎఫెక్ట్ చూపిస్తాయా? తెలుగు సినీ పరిశ్రమలో ఇటీవల మరో ఆసక్తికరమైన పరిణామం చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్లోని కొన్ని ప్రముఖ సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఇప్పుడు మళ్లీ పాత విధానమైన పర్సంటేజ్ సిస్టమ్ వైపు అడుగులు వేస్తున్నాయి. జంట నగరాల్లో ఉన్న దాదాపు 23 థియేటర్లు ఇకపై సినిమాలను ఈ విధానంలోనే ప్రదర్శించనున్నట్లు ప్రకటించడం ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారితీసింది. ఈ నిర్ణయం వల్ల రాబోయే భారీ చిత్రాలైన పెద్ది, టాక్సిక్స్ లాభాలపై ప్రభావం పడే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా అమలులో ఉన్నది రెంటల్ సిస్టమ్. ఈ విధానంలో ఒక సినిమా ప్రదర్శించడానికి థియేటర్ యజమానులు రోజుకు ఎంత అద్దె తీసుకోవాలి అన్నది ముందుగానే నిర్ణయించుకుంటారు. ఆ తర్వాత ఆ థియేటర్లో సినిమా ఎంత వసూలు సాధించినా ఆ మొత్తంలో పెద్ద భాగం డిస్ట్రిబ్యూటర్లు లేదా నిర్మాతలకే వెళ్తుంది. థియేటర్ యజమానులకు మాత్రం నిర్ణయించిన అద్దెతో పాటు ప్రేక్షకుల సంఖ్యను బట్టి కొంత మెయింటెనెన్స్ ఛార్జీలు మాత్రమే వస్తాయి. మొదట్లో ఈ విధానం నిర్మాతలకు, పంపిణీదారులకు అనుకూలంగా కనిపించినా కాలక్రమేణా సింగిల్ స్క్రీన్ థియేటర్లకు ఇది పెద్ద సమస్యగా మారింది. ఎందుకంటే పెద్ద సినిమాలు వచ్చినప్పుడు మాత్రమే థియేటర్లకు మంచి ఆదాయం వస్తుంది. చిన్న సినిమాలు ఎక్కువగా వచ్చినప్పుడు ప్రేక్షకుల సంఖ్య తక్కువగా ఉండడంతో థియేటర్ నిర్వహణ ఖర్చులు కూడా తీర్చుకోవడం కష్టమవుతుంది. విద్యుత్ బిల్లులు, సిబ్బంది జీతాలు, మెయింటెనెన్స్ ఖర్చులు అన్నీ కలిపి సింగిల్ స్క్రీన్ థియేటర్లపై పెద్ద భారంగా మారాయి. ఈ కారణంగా గత కొన్ని సంవత్సరాల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో అనేక పాత థియేటర్లు మూతపడిన ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సింగిల్ స్క్రీన్ థియేటర్లను కాపాడుకోవాలంటే మళ్లీ పర్సంటేజ్ సిస్టమ్ రావాలని ఎగ్జిబిటర్లు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ విధానంలో సినిమా వసూళ్లలో ఒక నిర్దిష్ట శాతం థియేటర్ యజమానులకు, మిగిలిన భాగం నిర్మాతలు లేదా పంపిణీదారులకు వెళ్తుంది. దీంతో సినిమా బాగా ఆడితే థియేటర్ యజమానులకు కూడా మంచి లాభం వస్తుంది. ఇదే కారణంగా ఈ విధానాన్ని మళ్లీ అమలు చేయాలని వారు ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్ నగరంలోని 23 థియేటర్లు ఇప్పుడు ఇదే మార్గాన్ని ఎంచుకున్నాయి. ఇకపై తమ థియేటర్లో సినిమాలను ప్రదర్శించాలంటే పర్సంటేజ్ విధానం తప్పనిసరిగా అమలు చేయాలని వారు స్పష్టం చేశారు. ఈ విషయంలో వారు సినిమా ఛాంబర్కు కూడా అధికారికంగా తెలియజేశారు. వారి ప్రతిపాదన ప్రకారం సినిమా విడుదలైన మొదటి వారం వసూళ్లలో 60%, రెండో వారం 50%, మూడో వారం 40% వాటా ఇవ్వాలని వారు కోరుతున్నారు. ఈ షరతులు అంగీకరిస్తేనే సినిమాలను ప్రదర్శిస్తామని వారు స్పష్టంగా చెప్పారు. ఈ నిర్ణయం తీసుకునే ముందు ఎగ్జిబిటర్లు తెలంగాణలో ప్రముఖంగా గుర్తింపు పొందిన 4 పంపిణీదారులతో కూడా చర్చలు జరిపారు. ఈ చర్చల్లో పాల్గొన్న వారిలో సునీల్ నారంగ్ ఏషియన్ ఫిల్మ్స్, శిరీష్ రెడ్డి ఎస్వీసీ డిస్ట్రిబ్యూషన్స్, బన్నీవాసు గీతా డిస్ట్రిబ్యూషన్స్ కు సంబంధించిన బాబీ, ఇంకా ఎలమంచిలి రవిశంకర్ లాంటి ప్రముఖులు ఉన్నారు. వీరితో జరిగిన సమావేశాల్లో ఈ పర్సంటేజ్ విధానం గురించి విస్తృతంగా చర్చించారు. ఈ సమావేశంలో శశిధర్ రెడ్డి మాత్రం వెంటనే నిర్ణయం చెప్పకుండా తమ నిర్మాతలు, భాగస్వాములతో మాట్లాడిన తర్వాతే స్పందిస్తానని తెలిపారు. మిగిలిన పంపిణీదారులు మాత్రం ఈ విధానానికి కొంతమేర మద్దతు తెలిపారు. ఈ నిర్ణయం నేపథ్యంలో ఏప్రిల్ 3వ తేదీ నుండే ఈ కొత్త విధానం అమలులోకి వచ్చినట్లు సమాచారం. అయితే ఈ మార్పు వల్ల పెద్ద సినిమాలపై ప్రభావం పడే అవకాశం ఉందని కొందరు ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా త్వరలో విడుదల కానున్న భారీ చిత్రాలైన పెద్ది మరియు టాక్సిక్స్ వంటి సినిమాలకు ఇది కొంత సవాలుగా మారవచ్చని అంటున్నారు. ఎందుకంటే పెద్ద సినిమాలు ఎక్కువగా కలెక్షన్లు సాధిస్తాయి. పర్సంటేజ్ విధానం అమలైతే ఆ వసూళ్లలో పెద్ద భాగం థియేటర్ యజమానులకు వెళ్లే అవకాశం ఉంటుంది. అయితే ఎగ్జిబిటర్లు మాత్రం ఈ వాదనను పూర్తిగా అంగీకరించడం లేదు. మంచి టాక్ వస్తే పెద్ద సినిమాలు ఎక్కడైనా భారీ వసూలు సాధిస్తాయని వారు చెబుతున్నారు. సినిమా హిట్ అయితే నిర్మాతలకు, పంపిణీదారులకు కూడా మంచి లాభాలు వస్తాయని వారు అభిప్రాయపడుతున్నారు. అందువల్ల ఈ విధానం వల్ల ఎవరూ నష్టపోరని వారు అంటున్నారు. ఈ పర్సంటేజ్ విధానం ఇటీవల మళ్లీ ప్రాచుర్యంలోకి రావడానికి మరో కారణం కూడా ఉంది. మార్చి 11వ తేదీన బెంగళూరులో దక్షిణ భారతదేశానికి చెందిన పలువురు ఎగ్జిబిటర్లు సమావేశమయ్యారు.
ఆ సమావేశంలో దక్షిణాది అంతటా మళ్లీ ఈ విధానాన్ని అమలు చేయాలని ఒక తీర్మానం తీసుకున్నారు. ఆ తర్వాత ఈ నిర్ణయం మెల్లగా వివిధ ప్రాంతాల్లో అమలులోకి వస్తుంది. వాస్తవానికి ఈ మార్పుకు మొదటి అడుగు వేసింది ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లానే అని చెప్పాలి. అక్కడ కొన్ని థియేటర్లు ముందుగా పర్సంటేజ్ విధానాన్ని అమలు చేయడం ప్రారంభించాయి. తరువాత అది క్రమంగా ఇతర ప్రాంతాలకు విస్తరించింది. ఇప్పుడు హైదరాబాద్ నగరంలోని 23 థియేటర్లు కూడా అదే మార్గాన్ని అనుసరిస్తున్నాయి. ఇక ఈ వ్యవహారంలో కొంతమంది నిర్మాతలు, పంపిణీదారులు కూడా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా దిల్ రాజు, శిరీష్ రెడ్డికి చెందిన ఎస్వీసీ డిస్ట్రిబ్యూషన్ సంస్థ మొదటి నుండే పర్సంటేజ్ విధానానికి మద్దతు ఇస్తోంది. వారు విడుదల చేయబోయే టాక్సిక్ సినిమాను కూడా ఇదే విధానంలో ప్రదర్శించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. థియేటర్లు మనుగడ కోసం ఈ మార్పు అవసరమని వారు చెబుతున్నారు. అయితే మరోవైపు మైత్రి డిస్ట్రిబ్యూటర్స్ మాత్రం కొంత భిన్నమైన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. తమ భారీ ప్రాజెక్ట్ అయిన పెద్ది సినిమాను పర్సంటేజ్ విధానంలో విడుదల చేస్తే హైదరాబాద్ నగరంలోనే పెద్ద నష్టం జరిగే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు. ఎందుకంటే హైదరాబాద్ ప్రస్తుతం తెలుగు సినిమాలకు ప్రధాన మార్కెట్గా మారింది. ఇక్కడి వసూళ్లు చాలా కీలకంగా ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో నగరంలోని 23 థియేటర్లు పర్సంటేజ్ విధానాన్ని మాత్రమే అనుసరిస్తామని చెప్పడం పెద్ద సినిమాలకు ఒక సవాల్గా మారింది. అయితే చివరికి ఏ నిర్ణయం తీసుకుంటారు అన్నది ఇంకా స్పష్టంగా తెలియడం లేదు. రాబోయే పెద్ది, టాక్సిక్ సినిమాలు విడుదలయ్యే సమయానికి ఈ సమస్యకు ఒక పరిష్కారం కనిపించవచ్చు. ఈ థియేటర్లు పర్సంటేజ్ విధానంతోనే కొనసాగుతాయా లేక మళ్లీ రెంటల్ సిస్టమ్ను అంగీకరిస్తాయా అనే ప్రశ్నకు సమాధానం త్వరలోనే తెలుస్తుంది. మొత్తానికి ప్రస్తుతం ఈ విషయం తెలుగు సినీ పరిశ్రమలో పెద్ద చర్చకు కారణమైంది. ఏ విధానం అమలులోకి వచ్చినా చివరికి థియేటర్లు, నిర్మాతలు, ప్రేక్షకులందరికీ ఉపయోగపడే మార్గం కనుగొనాలని ఇండస్ట్రీ ఆశిస్తోంది.